అసలు నిజమైన బలమంటే ఏంటి? ఆ బలం మనకి ఎక్కడ నుంచొస్తోంది? ఈ ప్రశ్నలు ఎప్పుడైనా మనల్ని ఆలోచింపజేశాయా? అయితే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒక పాత కథలో, ఒక పురాతన కథలో దాగి ఉంది. ఆ కథే రెండు పక్షుల కథ. మనందరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు అయ్యో ఇంకొంచెం బలముంటే బాగుండేది కదా అనిపిస్తుంది కదా. అది ఒట్టి ఒంట్లో బలం గురించే కాదు, మనసుని గట్టిగా నిబ్బరంగా ఉంచుకునే ధైర్యం కావొచ్చు. ఆ ఒక్క అదనపు శక్తి కోసం మనసు ఎలా ఆరాటపడుతుందో. సరే, మరి మనం ఇంతగా కోరుకునే ఆ బలం అసలు ఎక్కడ్నుంచొస్తుంది? దాన్ని సంపాదించడం ఎలా? ఈ ప్రశ్నలకి ఓ పాత కథలో ఊహించని చాలా ఆశ్చర్యకరమైన, అంతే లోతైన సమాధానం దొరుకుతుంది. ఇక కథలోకి వెళ్తే బలం కోసం ఆరాటం. చూడండి, కథ మొదలయ్యేదే మనిషి బలం కోసం పడే తపనతో. మనం సాధారణంగా ఏమనుకుంటాం? అధికారం, హోదా, డబ్బు ఇవే బలమనుకుని భ్రమపడతాం. కాని ఈ కథ మనకు చెప్పేదేంటంటే, నిజమైన బలం వీటన్నిటికీ చాలా చాలా అతీతమైనది అని. ఒకానొక రాజ్యంలో ఒక రాజుండేవారు. ఆయనకి తన రాజ్యమంటే ప్రాణం. తన తర్వాత కూడా ఆ రాజ్యం బాగుండాలి అంటే తన ఒక్కగానొక కొడుకు చాలా శక్తివంతమైన పాలకుడవ్వాలి. ఇది ఆయన కోరిక. కాని ఆ రాజుకొక విషయం బాగా తెలుసు. రాజభవనంలోని సుఖాలు, సౌకర్యాలు, అక్కడ చెప్పే పాఠాలు తన కొడుక్కి నిజమైన బలమంటే ఏంటో నేర్పలేవని ఆయనకర్థమైపోయింది. అందుకే ఆ జీవితానికి సరిపడా పాఠం నేర్పించడం కోసం ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన కొడుకుని, యువరాజుని అడవిలో ఉండే ఒక గొప్ప జ్ఞాని దగ్గరికి, ఒక గురువు దగ్గరికి పంపాడు. ఇక యువరాజు వింత పాఠం. అడవికి వెళ్లాడు యువరాజు. కాని అక్కడ సీన్ మొత్తం తేడాగా ఉంది. గురుగారు చెప్పిన పాఠం అతనికి భలే వింతగా అనిపించింది. ఎందుకంటే అక్కడ కత్తిసాముల్లేవు, రాజకీయ పాఠాలు లేవు, వ్యూహాలు లేవు, ఏమీ లేవు. కేవలం ఒక చిన్న ప్రయోగం అంతే. అదే గురువుగారి పరీక్ష. చాలా చాలా అసాధారణమైన పరీక్ష అది. ఆయన ఏం చేశారంటే, అచ్చం ఒకేలా ఉన్న రెండు పక్షిపిల్లల్ని తీసుకున్నారు. తీసుకుని యువరాజుతో అన్నారు, నాయనా, కేవలం 2 రోజుల్లో ఈ పక్షుల ద్వారానే శాశ్వతమైన బలం వెనుకున్న అసమ రహస్యమేంటో నీకు చూపిస్తాను అని మాటిచ్చారు. సరే, ఆ ప్రయోగం 2 రోజులపాటు సాగింది. 2 భాగాలనమాట. మొదటి రోజు ఒక పాఠం. అది అందుకోవడంలో పాఠం. అంటే అన్నీ సిద్ధంగా ఉంటే ఎలా ఉంటుందో చూపించడం. ఇక రెండో రోజు ఇంకో పాఠం. అది కృషిలో పాఠం. అంటే కష్టపడితే ఏమవుతుందో చూపించడం. గురువుగారు ఏం చేశారో తెలుసా? మొదటి రోజు ఒక పక్షిపిల్లని తీసుకుని దాన్ని దగ్గర కూచోబెట్టుకుని ఎంతో ప్రేమగా తన చేతులతోనే దానికి ఆహారం తినిపించారు. ఆ పక్షికి ఏ కష్టం తెలియలేదు. కాని రెండో రోజు సీన్ మారింది. రెండో పక్షికి ఆహారాన్ని చాలా దూరంగా పెట్టారు. పాపం ఆ పక్షి ఆకలితో నకనకలాడింది. చివరికి తనంతట తాను కష్టపడి రెక్కలు వాడిస్తూ ఎగిరి వెళ్ళి ఆ ఆహారాన్ని సంపాదించుకోవాల్సొచ్చింది. ఇప్పుడు ఒక్క క్షణం మనం కూడా ఆలోచిద్దాం. ఈ 2 పక్షుల్లో ఏ పక్షి నిజంగా బలంగా తయారై ఉంటుంది చెప్పండి. అన్నీ సులువుగా చేతికందిన పక్షా, లేక కష్టపడి పోరాడి సంపాదించుకున్న పక్షా? ఇక్కడే ఉంది అసలు విషయం. ఇచ్చిన శక్తికి, సంపాదించుకున్న శక్తికి మధ్య తేడా. మన కథలోని అసలైన నీతి ఇక్కడే దాగి ఉంది. ఒకరికి ఎవరో దయతలచి ఇచ్చిన శక్తికి, ఇంకొకరు చెమటోడ్చి స్వయంగా సంపాదించుకున్న శక్తికి మధ్య ఎంత తేడా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇక ఫలితాలు అవి చాలా స్పష్టంగా ఉన్నాయి. అన్నీ సులువుగా దొరికిన మొదటి పక్షి ఏమైందో తెలుసా? అది బలహీనపడిపోయింది. ప్రతిదానికి ఇతరులపై ఆధారపడటం అలవాటైపోయింది. చివరికి సరిగ్గా ఎగరడానికి కూడా నానా కష్టాలు పడింది. కానీ ఆ రెండో పక్షుంది చూసారా? కష్టపడి తన ఆహారం తనే సంపాదించుకున్న పక్షి. దాని రెక్కల్లో బలం పెరిగింది. ఆత్మవిశ్వాసంతో ఆకాశంలోకి ఎగిరింది. స్వతంత్రంగా స్వయం సమృద్ధితో నిలబడింది. అప్పుడు గురువుగారు యువరాజు వైపు తిరిగి ఒక మాటన్నారు. ఆ ఒక్క మాటలో ఈ కథ మొత్తం సారాంశముంది. ఆయనేమన్నారంటే, నాయనా, ఒక విషయం గుర్తుపెట్టుకో. నీకు ఇతరులిచ్చే బలం, అధికారం అవన్నీ ఒక పంజరం లాంటివి. అవి నిన్ను బంధిస్తాయ తప్ప బలాన్నివ్వవు. కాని నువ్వే కష్టపడి నీ చెమట చుక్కలతో నిర్మించుకున్న బలమే నీకు స్వేచ్ఛగా ఎగిరే రెక్కల్నిస్తుంది. ఎంత అద్భుతమైన మాట కదా ఇది! సరే, ఇక అసలు విషయానికొద్దాం.
మనం నిర్మించుకునే బలం. ఈ కథ ఏదో పాతకాలం నాటిది కదా అని తీసిపారేయడానికి లేదు. ఎందుకంటే ఈ కథలోని నీతి మన ఇప్పటి జీవితాలకి కూడా అక్షరాలా వర్తిస్తుంది. మనం కూడా మన జీవితంలో బలాన్ని మనమే నిర్మించుకోవాలి. అంతేకాని ఎవరో ఇస్తారని ఎదురు చూడకూడదు. ఈ కథ నుంచి మనం కొన్ని ముఖ్యమైన సూత్రాలను నేర్చుకోవచ్చు. 1. నిజమైన బలమనేది ఎవరో ఇచ్చే గిఫ్ట్ కాదు, అది ఒక ప్రయాణం, ఒక ప్రాసెస్. 2. రోజూ మనం ఎదుర్కొనే చిన్న చిన్న కష్టాలు, సవాళ్లుండాయి చూసారా, అవే మనల్ని మెల్లమెల్లగా ఉక్కు మనుషుల్లా మారుస్తాయి. 3. ఇది చాలా ముఖ్యం, సులభంగా వచ్చింది ఏదైనా సరే, అది డబ్బైనా అధికారమైనా అంతే సులభంగా పోతుంది. ఇక చివరిగా, మన కాళ్లమీద మనం నిలబడటం ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడే మనకు అసలైన ధైర్యం, ఆత్మవిశ్వాసం వస్తాయి. అదే మన స్థైర్యానికి పునాది. సరే, ఈ కథ విన్నాం, దీని విశ్లేషణ చూసాం. ఇప్పుడు ముగించే ముందు మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే: మనం మన జీవితంలో ఎలా ఉంటున్నాం? సులభమైన దారుల కోసం వెతుకుతూ ఆ మొదటి పక్షిలా ప్రతి దానికి ఇతరులపై ఆధారపడుతున్నామా, లేక ప్రతిరోజూ వచ్చే చిన్న చిన్న సవాళ్లనైనా సరే స్వీకరిస్తూ ఆ రెండో పక్షిలా మన రెక్కల్ని మనమే బలపరుచుకుంటున్నామా? ఆలోచించండి. ఈ రోజు మనం ఏ బలాన్ని నిర్మిస్తున్నాం? ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపజేయాలి.